హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాము. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను టాప్ మోడల్లో 8 సీటర్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2014 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 ఫిఫ్త్ మంత్ రిజిస్ట్రేషన్ టొయోటా ఇన్నోవా వి వర్షన్ 8 సీటర్ డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు. సో ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండ్ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే సికింద్రాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట. సో వెహికల్ హైలైట్స్ వచ్చేసి ఏంటంటే దీనికి ఫ్యాన్సీ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది 3699. అండ్ ఈ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే బ్రాండ్ న్యూ బ్యాటరీ ఉంది అండ్ టైర్స్ కూడా 100% టైర్ కండిషన్ తో ఉందన్నమాట. ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. సో ఈ వెహికల్ లో మీకు కంప్లీట్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్స్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో వెహికల్ స్టార్ట్ చేసే ముందు సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి వి వర్షన్ 8 సీటర్ టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మీకు టైప్ రోల్ గ్రిల్ వస్తుంది అనమాట విత్ క్రోమ్ ఫినిష్ వస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు లైట్స్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ మీకు డెంట్ కానీ లేకపోతే ఫాగీగా కానీ ఏది లేదనమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో మీకు క్రోమ్ ఫినిష్ తో పాటు ఇంటిగ్రేటెడ్ ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 2500 cc వస్తుంది. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో ఇంజిన్ ఇంటీరియర్స్ లో మీకు ఫ్రంట్ పొజిషన్ నుంచి ఎలాంటి యాక్సిడెంటల్ లేదనమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఇంటీరియర్స్ లో చూడండి ఆప్రన్స్ అనేవి ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఫ్రంట్ పొజిషన్ అండ్ రైట్ పొజిషన్ కూడా సో రెండు కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన బ్యాటరీ కూడా చెప్పాను కదా రీసెంట్ గా మార్చారు. సో 0625 అమెరాన్ ఎన్ని మంత్స్ వారంటీ ఉందంటే 48 మంత్స్ వారంటీ ఉన్న అమెరాన్ బ్యాటరీ అనమాట. ఫ్రంట్ పొజిషన్ లో ఎలాంటి యాక్సిడెంట్ లేదు. అండ్ దాంతో పాటు మీకు షో ప్యానెల్ కూడా ఒరిజినల్ షో ప్యానెల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఫైరింగ్ కూడా వినిపిస్తాను చూడండి. సో ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇంజిన్ ఫైరింగ్ కూడా చాలా బాగుంది. సో వెహికల్ ఇంజిన్ చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ కూడా కంప్లీట్ పిన్ టు పిన్ షోరూమ్ లోనే సర్వీస్ చేశారు. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజిన్ ఫైరింగ్ చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది ఇంజిన్ ఫైరింగ్. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సో వెహికల్ ఫెండర్ పైన ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అండ్ వెహికల్ సంబంధించిన టైర్స్ వచ్చేసి ఏంటంటే బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఉన్నాయి అన్నమాట. సో వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ చూసుకుంటే మీకు 205/65 R15 టైర్ అనమాట. సో బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఉంది. అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉందన్నమాట. సో దీనికి వచ్చేసి ఏంటంటే సిల్వర్ అలవీల్స్ దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ డిస్క్ బ్రేక్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఓవర్ వెమ్స్ అనే బాడీ కలర్ ఉంది ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ తో పాటు. సో ఇక్కడ చూసుకోవచ్చు సో సైడ్ మీకు పట్టీస్ కూడా షోరూమ్ నుంచి పట్టీస్ వస్తుంది అనమాట. అండ్ కింద కూడా బాడీస్ కటింగ్ కూడా దీనికి అవైలబుల్ ఉంది వి వర్షన్ కాబట్టి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీనికి బాడీ హ్యాండిల్ కూడా క్రోమ్ ఫినిష్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ చూసుకోండి సో కంప్లీట్ ట్రైన్ వైజర్స్ ఉన్నాయి అనమాట టొయోటాది. అండ్ ఇక్కడ యాంటీనా కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో యాంటీనా అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ లో చూసుకుంటే మీకు ఇక్కడ వుడ్ ఫినిష్ తో పాటు సో పవర్ విండోస్ కూడా మీకు చూపిస్తాను. సో పవర్ విండోస్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది అనమాట. సో డోర్ హ్యాండిల్ కి క్రోమ్ ఫినిష్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంజిన్ ఇంటీరియర్స్ లో వైజ్ చూసుకుంటే మీకు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు మిర్రర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీజిల్ ఓపెనింగ్ అండ్ బానెట్ ఓపెనింగ్ ఉంటుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన కీ చూసుకోండి. సో వెహికల్ కి వచ్చేసి 2 కీస్ అవైలబుల్ ఉందన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో చూసుకుంటే సో స్టీరింగ్ వీల్ కి వచ్చేసి ఏంటంటే లెదర్ ఫినిష్ ఉంది అనమాట. ఇంటిగ్రేటెడ్ మీకు ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ దాంతో పాటు SRS ఎయిర్ బ్యాగ్ అనమాట. సో వెహికల్ సంబంధించిన క్లస్టర్ వైజ్ చూసుకుంటే ఎక్కడ కూడా మీకు మాల్ ఫంక్షనింగ్ అనేది లేదనమాట. సో వెహికల్ సంబంధించి కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది ఓన్లీ 1,85,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన డాష్ బోర్డ్ మాత్రం ఫుల్ క్వాలిటీలో ఉంది. సో డాష్ బోర్డ్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో కో ప్యాసింజర్ కి ఒక ఎయిర్ బ్యాగ్ కూడా ఉందన్నమాట. సెంట్రల్ కన్సోల్ లో టచ్ స్క్రీన్ మ్యూజిక్
సిస్టమ్ ఉందన్నమాట. సో ఏసీ కంట్రోల్స్. సో ఏసీ కూడా నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. వెహికల్ ఏసీ సంబంధించి సో చిల్డ్ ఏసీ ఉందన్నమాట. ఎక్కడ కూడా మీరు టాప్ అప్ చేపియాల్సిన అవసరం ఉండదు. అండ్ వెహికల్ సంబంధించిన క్లస్టర్ కింద మీకు 12 వాట్ సాకెట్ తో పాటు యూఎస్బి ఆక్స్ కూడా ఉందన్నమాట. అండ్ సిగరెట్ లైటర్. అండ్ వెహికల్ సంబంధించిన గేర్ బాక్స్ చూడండి. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 1 రివర్స్ అన్నమాట. సో వెహికల్ లెదర్ ఫినిష్ కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది. ఆర్మ్ రెస్ట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన గ్లో బాక్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో సన్ షేడ్స్ కానీ, సో సన్ గ్లాస్ హోల్డర్స్ అండ్ లైట్స్ కూడా రెండు వర్కింగ్ కండిషన్ లో ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ సీట్ కూడా ఒరిజినల్ గా ఉంది. అండ్ డోర్ కూడా చూసుకోండి, ఒరిజినల్ డోర్ ఉందన్నమాట రైట్ సైడ్. అండ్ వెహికల్ సంబంధించిన మిడిల్ రో సీటింగ్ వచ్చేసి 8 సీటర్ వెహికల్ కాబట్టి సో మనకి సో ఫుల్ కంఫర్ట్ ఉందన్నమాట. అండ్ ఏసీ కూడా, ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఏసీ కూడా చాలా బాగుంది అనమాట, ఏసీ కంట్రోల్స్. అండ్ మిడిల్ రోడ్ లో మీకు ఇక్కడ లైట్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఏసీ కూడా చెక్ చేశాను. వెహికల్ వచ్చేసి ఏంటంటే ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట. సో ఈ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. అండ్ గ్లాసెస్ కూడా చూసుకోండి. సో ఫ్రంట్ రైట్ సైడ్ లో అయితే 2014 గ్లాస్, 2014 గ్లాస్ అండ్ 2014 గ్లాస్. ఫ్రంట్ గ్లాస్ కూడా 2014 గ్లాస్ ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే మీకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. ఈవెన్ మన ఇన్నోవా క్రిస్టాకి. అండ్ చాలా మంది నన్ను అడిగారు కదా ఇన్నోవాకి చాసిస్ నెంబర్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి. సో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూసాను. సో వెహికల్ సంబంధించిన చాసిస్ నెంబర్ అనేది రైట్ సైడ్ లో సో ఈ చాసిక్ ఉంటుందన్నమాట నంబర్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మీకు ఇక్కడ వి వర్షన్ కాబట్టి ఇక్కడ మీకు స్పాయిలర్ ఉంటుంది. అండ్ కింద స్టాప్ ల్యాంప్ కూడా, అండ్ దాంతోపాటు వైపర్, దాంతోపాటు డిఫాకర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో వి వర్షన్ 8 సీటర్ కాబట్టి సో ఇక్కడ క్రోమ్ ఫినిష్ తోటి ఇన్నోవా 2.5 cc వి వర్షన్. అండ్ ఇండికేటర్స్ కూడా చూడండి వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ టైల్ ల్యాంప్ కూడా వెరీ గుడ్ కండిషన్ లో ఉందన్నమాట టైల్ ల్యాంప్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన డిక్కీ కూడా చూడండి, ఒరిజినల్ డిక్కీ ఉందన్నమాట. అండ్ క్వార్టర్ ప్యానల్స్ కూడా చూసుకోండి, క్వార్టర్ ప్యానల్స్ అనేవి ఒరిజినల్ గా ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ సంబంధించిన థర్డ్ రో సీటింగ్ కూడా చూడండి, థర్డ్ రో సీటింగ్ కూడా ఫుల్ క్వాలిటీలో ఉందన్నమాట థర్డ్ రో సీటింగ్. అండ్ ఈ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా చూడండి. సో అండర్ బాడీ కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ అనేది లేదనమాట. అండర్ బాడీలో కూడా ఫ్లడ్ అనేది ఎలాంటిది లేదు. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో చూసుకుంటే ఇక్కడ మీకు ఫ్యూయల్ ఓపెనింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. సో ఈ వెహికల్ సంబంధించిన స్టెప్నీ టైర్ అప్ టు 60 to 70% వరకు స్టెప్నీ టైర్ ఉందన్నమాట. అండ్ ఈ వెహికల్ సంబంధించిన సో టైర్ కండిషన్, బ్యాక్ సైడ్ టైర్ కండిషన్ కూడా చూడండి, అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ చూడండి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా మీకు ఎక్కడ కూడా టాప్ పొజిషన్ లో కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, డ్యామేజెస్ కానీ ఏమి లేవన్నమాట. సో వెహికల్ సంబంధించిన ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా రోబోటిక్ పంచెస్. సో వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ కూడా చూడండి. సో కంప్లీట్ రోబోటిక్ పంచెస్ ఉన్నమాట. నేను నీట్ గా ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు కంప్లీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను అనమాట. సో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ లేవు, రోబోటిక్ పంచెస్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ గా ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో కూడా చూడండి. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఉందన్నమాట. అండ్ హ్యాండిల్ కి క్రోమ్ ఫినిష్ కూడా ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వైజ్ చూసుకుంటే సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ 8th మంత్ వరకు మనకి ఆగస్ట్ వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది, 2026 వరకు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే సికింద్రాబాద్ రిజిస్టర్డ్ వెహికల్ అనమాట, ఢిల్లీ వెహికల్ అయితే మాత్రం కాదు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే అప్ టు 90% వరకు నేను మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఈ వెహికల్ సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే 9,65,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.